ఓకేనా? వాళ్ళకి కొంచెం చప్పట్లో కొట్టండి. థ్యాంక్ యూ. రాంబాబు 2 మాటలు చెప్పు. 2 మాటలు అయిపోయింది. అందరికీ నా వందనాలు. అయితే ఇక్కడ మీటింగ్ పెట్టాలని మీ అందరిని అడిగాను. ఇట్లా గేదెలు అవుతుందంటే ఈ మీటింగ్ వేరే చోట పెట్టాలి లెక్క అయితే, కానీ మీరు అందరు అడిగారని అదే 2 సార్లు 3 సార్లు ఏదవుతున్నాయని దొంగకాడ పోయినా సెట్ కావట్లేదని ఇక్కడ పెట్టించాం కావాలని. అంత ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ మీటింగ్ అంతా ఏర్పాటు అవడానికి కారణం ఇది మా ఏడి గారు సార్. మా ఏడి గారు ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది, అదేం లేదు. 4 గేదెలు సెట్ అయితే ఇంకా మంచిది. గట్టి కొడుతుండే అదొకటి. నేను మా ఈఓడిఎన్ గారు సార్ని అడిగాను, క్యాంపు సార్ ఇట్లా వేరే చోట ఇట్లా గేదెలు చాలా ఎదవుతుంది సార్, నాకు క్యాంప్ ఖచ్చితంగా ఇవ్వాలంటే సార్ వేరే చోట నుంచి కూడా తెప్పించి నాకు ఇచ్చాడు క్యాంపుని. ఈ క్యాంప్ ఇక్కడ కాదు అది. తర్వాత అదొకటి మళ్ళీ మా సిఓ సార్ని మేము అడిగాము, అక్కడ మీటింగ్ వచ్చినాడు. అప్పుడు ఆ సార్ని అడిగాము మేము, చెన్న సార్ మా మీటింగ్ రావాలి సార్ అంటే ఖచ్చితంగా వస్తారమ్మా నువ్వు బాగా చేయాలన్నాడు. ఆ సార్ మాట తీసుకుని వచ్చాను. మీరు అందరూ కూడా బాగానే అన్ని తీసుకొచ్చి బాగానే చేశారు. నన్ను అభినందించడం కూడా గొప్ప విషయం. అది రైతు ద్వారా తీసుకోవటం ఇంకా అది గొప్పదనం. అది సార్ నా రైతులు నాకు బంగారం సార్. వీళ్ళు అది నాకు బంగారం సార్. వీళ్ళు నన్ను బాగా ఆదరించారు. నేను 2009 నుంచి ఇక్కడ గోపాల మిత్ర చేస్తున్నాను సార్. నేను జిల్లా అవార్డులు కూడా 3 సార్లు తీసుకున్నా సార్. జిల్లా అవార్డు ఢిల్లీ కూడా ఒకసారి బేబీ పంపించారు సార్. అది సార్ అది సార్. సార్ ఇంకా ఇంప్రూవ్ అంటే ఈ సెక్షన్ సెమన్ ఈ మధ్య చేస్తున్నా సార్. ఇది అమ్మాయికి చేశాను సార్. అమ్మాయికి తర్వాత 6 చేశాను సార్. 150 రూపాయలే ఈ మధ్య చేశాను సార్. మనం 80 స్టాల్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ కూడా నేను కన్వెంట్ 7 అసలు తీసుకోను సార్. 6-7 మొత్తం వాడతాను నేను. అది సార్. ఇక్కడ నా గ్రామాలు నాకు 4 గ్రామాలు సార్. 4 గ్రామాల్లో నేను ఇంప్రూవ్ చేస్తాను సార్. ఇంకా ఈ కన్వెంట్ 7 అసలు వాడను. 6-7 ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. 100% సార్. SSS కాపులే నేను పెడతాను సార్. నా 4 సెంటర్లో 4 నాకు ఈ 4 ఇవ్వాలి కానీ 4 ఈ విధంగా చేస్తాను సార్. ఇంకా బాగా మీరు మీ సహకారం ఉంటే ఇంకా నేను బాగా చేస్తాను సార్. అది సార్. ఓకే, మంచి వర్కర్ ఉన్నారు. అలాగే ఈఓటీఏళ్ళ గారు ఇలాంటి వాళ్ళని ఇంకొక 18 మంది జిల్లాలు తయారు చేయండి. ఒక్కరంటే కష్టంగానే ఇంకా తయారు చేయండి. అలాగే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు వారిని ఫైనల్గా లాస్ట్ 5 minutes. థ్యాంక్ యూ. సభకు నమస్కారము. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి మన రెస్పెక్ట్ సిఇఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కొత్త జిల్లా మీ మార్కాపురం జిల్లా ఏర్పడింది కదా, ఆ జిల్లాకి డిహెచ్ఓ గారు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, వేదిక మీద ఉన్న స్థానిక ఏడీ గారు వేణుగారికి, విచ్చేస్తున్న డాక్టర్లకి అందరికీ నమస్కారములు. చాలా సంతోషము. ఉన్న దూడలు బాగున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ కొన్నిటికి గజ్జి పట్టిపోఉన్నాయి. ఆ గజ్జి ఉన్న వాటికి అన్నిటికి కూడా మీరు డాక్టర్ సలహా తీసుకొని, మనం లోకల్గా ఉన్న గోపాలను సలహా తీసుకొని వెంట్రుకలు అవన్నీ తీసియాలి చుట్టూ. మీ దగ్గర చీపుగా మన దగ్గర దొరికేది వేప నూనె. వేప నూనెలో పసుపు కలుపుకోండి. శుభ్రంగా ఎక్కడైతే అవి రుద్దుకుంటున్నాయో ఆ ప్రాంతం అంతా కూడా పూసేసినారంటే 5-6 రోజుల తర్వాత శుభ్రంగా మానిపోతాయి. నేటి పెయ్యిదోడే రేపటి పాడి పశువు కదమ్మా. ఈరోజు హర్యానాలో 2 లక్షల రూపాయలు అయిపోయిన చూడండి. ఆ 1, 2, 3 ఈ ఊరిలోనే లక్ష రూపాయలు అమ్మాలి. పాల మీద ఎంత డబ్బులు వస్తుందో జాగ్రత్తగా మనం దూడను కాపాడుకుంటామమ్మా. ఇంకొక
ఇది కూడా ఫీమేలే. ఒక రోజుకి సరాసరిన అర్ధ కిలో పెరుగుతుంది దూడ. 200-250 కిలోలు శరీర బరువు వచ్చిందని అంటే ఆయన అన్నారు తిరగడుతుంది అన్నారు మీరు. అది కూడా కారణం, శరీర బరువు లేకపోతే తిరగడతా ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే చివరి 3 నెలలు 90 రోజులు ఈనబోయేటప్పుడు మీ దగ్గరుండే దానా దిసులు ఏదైనా పర్వాలే, జొన్నలు సజ్జలు లేదంటే మొక్కజొన్న దొరికిన తవుడు 1 కిలో పెట్టండి. చివరి దశలోనే 60% దూడ అమ్మ గర్భంలో పెరుగుతుంది. అప్పుడే మీకు మంచి దూడ, బలమైన దూడ పుడుతుంది. పుట్టినప్పుడే మంచి దూడ పుట్టినప్పుడు మనకు తొందరగా ఎదుగుతుంది. 3 నెలల వరకు చాలినని పాలు ఇవ్వండి. 3 నెలల తర్వాత దాన మీ దగ్గర ఉన్న దానానే పెద్ద పశువులకి ఇచ్చే దానా ఉంది కదా, 1 చారడు 100 గ్రాములు 200 గ్రాములు శరీర బరువును బట్టి 6 నెలలకు వచ్చే కాడికి రోజుకి మీరు 1 అర్ధ కిలో దానా కానీ పెట్టగలిగితే, పచ్చిగడ్డి తినాలా ఎండుగడ్డి తినాలా, దానా పెడితేనే నేను చెప్పిన 3 నెలలు అవుతానే కట్టించేసి. మినరల్ మిక్చర్ వాడే అలవాటు ఉందా ఇక్కడ? మన దగ్గర ఒక ప్యాకెట్ మినరల్ మిక్చర్ అంటే తెప్పించు మురళి, చూపిస్తున్నాను మీకు. ఈ క్యాంపులో మినరల్ మిక్చర్ ఇస్తున్నాం ప్యాకెట్ నమూనా. 3 ఫీమేలే సార్. పెద్ద పశువు అయితే 2 అగ్గిపెట్టి మూతలేయండి. నాటు గేదె అయితే 1 అగ్గిపెట్టి మూత, నీళ్ళల్లో పోయొద్దు, దానాలు కలిపి పెట్టండి. ఈ మినరల్ మిక్చర్ అనేది కూడా మీకు ఆయన అన్నారు, పెద్ద ఆయన తిరగడుతున్నాయి అన్నారు. ఈ 4 రోజు వాడుకుంటే పశువులు తిరగట్టడం ఆగుతుంది. మాయ సకాలంలో వేస్తాయి. మీకు వెన్న పాల సంగటి వేయరు కదా, ఇప్పుడైనా సజ్జలు కూడా మీరు ఆడి చేయండి అమ్మ. మిక్స్ చేస్తే తొందరగా జీర్ణం అవుతుంది. ఒకే రకమైన సజ్జలే వాడద్దు. మీరు దగ్గర దొరికే తౌడు కూడా 1 కిలో 1 అర్ధ కిలో సజ్జలు వేసుకోండి. ఈ మినరల్ మిక్చర్ అనేది రోజు 1 అగ్గిపెట్టి మూత, పెద్ద గేదెలు వచ్చినట్టండి పెద్ద 2 అగ్గిపెట్టి మూతలు వేయండి. ఉప్పు వేయండి. పెద్ద ఉప్పు వాడతారు మీరు ఇక్కడ, నువ్వుల చెక్క వాడతారా మీరు ఇక్కడ? నువ్వుల పిండి వాడరా, కొబ్బరి పిండి మంచిది. దొరకనప్పుడు నువ్వుల చెక్క కూడా వేయచ్చు. చివర 3 నెలలు 1 కిలో దానా ఏమన్నాను కదా, దాంట్లో 100-150 గ్రాములు కలుపుకోవచ్చు. ఇప్పుడు పాత రోజుల్లో ఇంత ఉన్నాయి గేదెలు, దాని డబల్ అయినాయి కదా. ఇప్పుడు అవన్నీ చూడండి పెద్ద పెద్ద గేదెలు. మరి మనము వారానికి 1 రోజు కోడిగుడ్డు చికెన్ మాంసం తింటున్నాం కదా. కేవలము ఈ సజ్జలు తౌడుతోనే కాదు, అది సత్తువ తగ్గిపోతుంది. 3 నెలలు అవుతాయి, ఏమవుతాయి, పాలు తగ్గిపోతాయి, దూడ కూడా ఇది కాదు. అందువల్ల ఈయన తర్వాత అయితే 250 గ్రాములు తగ్గించు కాలికి మూఢనమ్మకం. 100 గ్రాములు వేస్తే ఏమి కాదు. చివరే కదా పెరుగుతుంది దూడ 60%. అప్పుడు ఏమవుతుందంటే చివర 3 నెలలు మీరు కిలో లెక్కన దానా పెడితే 10-15 కిలోలు పుట్టుకతోనే దూడ ఎక్కువ బరువుతో పుడుతుంది. మనం ఏమంటున్నాం మన హాస్పిటల్ పోయినప్పుడు, వెయిట్ చూస్తున్నారా 2.5-3 కిలోలు అంటే మహానందం. ఆ తల్లిగారు నవ్వుతూ ఉన్నారు. ఏమ్మా, అలా మన దూడ కూడా రేపు బలమైన దూడ పుడితేనే నేటి బలవంతుడే రేపటికి మహాలక్ష్యం అవుతుంది. మన ఇంట్లో మంచి దూడ పుట్టాల. కుడితిలో అన్నం అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి 4 రోజులకు ఒకసారి 50 గ్రాములు దోసపిండికి వేసుకున్న సోడా ఉప్పు ఉంది కదా, సోడా ఉప్పు కొన్ని ఎగజేపేస్తూ ఉంటాయి. పాలు తీసుకున్నా మళ్ళీ వస్తుంటాయి. ఎందుకంటే మాకు అనుభవంలో హోటల్ సంబంధించిన కుడితి ఎక్కువ తాగినంతా కూడా అన్నం కూడా కలిసి ఉంటుంది. ఇడ్లీలు మిగిలిపోయినా దానికి వేస్తుంటారు. అవి తిన్నప్పుడు అజీర్తి అవుతాయి కడుపులో. కాబట్టి రోజా కుడితి వేసేవాళ్ళు అయితే 1 పెట్టి మొత్తం సోడా ఉప్పు లేదు, 4 రోజులకు ఒకసారి 50 గ్రాములు సోడా ఉప్పు వేస్తుంటే వెన్న శాతం కూడా. ఈ మినరల్ మిక్చర్ ఇది ఫీమేల్, ఈ మార్కెట్లో కూడా డాక్టర్ గారు ఇది కూడా ఫీమేలే సార్. పెట్టుకొని అడ్డలకైతే 1 అగ్గిపెట్టి మూత, పెద్దోటికి 2 అగ్గిపెట్టి మూత వేసారంటే వెన్న శాతం వస్తుంది. తెల్ల విరోచనాలు వస్తుంది. ఖచ్చితంగా మూతికి చిక్కను అలవాటు చేయండి. దూడ కట్టేసే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి. మన దగ్గర బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, ముక్కు సున్నం ఉంటుంది. 3 వంతులు ముగ్గు సున్నం పార్ట్ బ్లీచింగ్ కలిపి పెట్టుకోండి. కొట్టా మొత్తం కొట్టేసి శుభ్రత ముఖ్యం. నీళ్లు కూడా గంధారి నీళ్లు, డ్రైనేజ్ నీళ్ళు కాకూడదు. దూడలు శుభ్రమైన నీళ్ళు పెట్టాలి. తెల్లటి విరోచనలు వచ్చేటే మీరే చూస్తుంటారు. మనుషులకి అట్లా అతిసారం చనిపోతూ ఉంటాయి వెంటనే. ఇవన్నీ కూడా రాకుండా కాపాడుకోవాలి. ₹1,00,000 మీ చేతిలో పెడుతున్నాం మేము. అందులో రాబోయే ట్రిపుల్ఎస్ ఏది లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పుట్టే దూడలు మీకు పుట్టుకతోనే మీరే చెప్తారు. ఇక్కడ చేశారని చెప్పంటున్నారు గోపాల మిత్రులు. మీరు ఆ దూడలు రేపు చూపించాలి. మామూలు దూడ ఎలా ఉంది, వీళ్ళ ద్వారా పుట్టిన దూడ ఎలా ఉంది
తూకంలోనే తేడా వస్తున్నాయి. మాకు సార్ కూడా స్టేట్ వైడ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. పుట్టుకతోనే 2 నెలలు వయసున్న దూడల్ని పుట్టుకతోనే చూశారు కుప్పంలో. సీఎం గారి నియోజకవర్గం మొత్తం ఈరోజు అది పుట్టిన చూడండి హెచ్ఎఫ్ దూడలు ఆ నియోజకవర్గం మొత్తం అవే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనము కొరదూడలు తెలుసు కదా, మనకు ఉపయోగం ఉంది. అవి 6 నెలలకో సంవత్సరానికో మనం సాకలేము. వాటి ఎప్పుడైతే ఈ పెయ్యదోడు ఉంటుందో పాలు ఎంత డబ్బులు వస్తాయో, ఒక చక్కటి పెయ్యదోడు మన దగ్గర ఉంటే సాకాలి. ఖచ్చితంగా 2 ఏళ్ళకి ఎదక రావాలా. సంవత్సరం అయిన తర్వాత రోజు 1/2 కిలో దానా పెట్టండి. పెట్టగలిగితే కిలో లేతమ్మంటే ముదిరినప్పుడమ్మా ముద్దు కత్తులు ఉంటారు కదా, కత్తి తీసుకొనైనా మీరు మనమైన ముక్కలు చేసుకొని, లేదు పొదుపు గ్రూప్ ఉంటే మీరు మా ద్వారా కూడా సబ్సిడీకి వస్తాయి. గడ్డి కట్ చేసే మిషన్ ఒక గ్రూప్ మీరు పెట్టుకొని ఒక చిన్న పిండి వేసుకుంటాం కదా, సజ్జలు ఆడిస్తున్నాం అన్నారు, అట్లాంటి మరగొడోడు పెట్టుకోవచ్చు. మీరు 20 మందికి కలిపి 20 గ్రైండ్లు పడలేదు, 20 చేపకట్లు పడలేదు, ఒక్కటి పెట్టుకొని ఒక ఇంట్లో ఉంటే లేడర్ ఇంట్లో 6 గడ్డి కట్ చేసుకుని వేసుకుంటారు. పిండి ఆడించుకోండి, జొన్నలైనా మొక్కజొన్నలైనా సజ్జలైనా ఆ పిండి నేను చెప్పిన ఫార్ములా ప్రకారం తయారు చేసుకొని మన 30 రూపాయల దానా దినుసులు కూడా కొనాల్సిన పనిలే. బయట మీకు ఎక్కడ దొరికితే సజ్జలు పండుతున్నాయి అనుకోండి, సజ్జలు తెచ్చి పెట్టుకోండి. మొక్కజొన్న దొరికితే మొక్కజొన్న ఇంకా మంచి శ్రేష్టమైంది. కానీ నిమ్ము ఉంటాయి, నిమ్ము లేకుండా బాగా ఎండబోసుకొని బస్తాలు కట్టి పెట్టుకోవాలి. చేదు ఉండకూడదు గింజలు. తౌడు 15 రోజులు పైన ఉండకూడదు. రైస్ మిల్ తౌడు దొరుకుతుందా ఇక్కడ, దాన్ని బస్తాల్లో కట్టేసేయవద్దు, విడివిడిగా పోసుకొని ఆవిరి ఇది అవుతా ఉండాలి. అంటే పసుపు రంగుగా మారిందంటే విషం వచ్చేస్తుంది. నిలవ ఉండకూడదు తౌడు. అవి చేసుకోండి. పెద్ద ఉప్పు వేయండి. ఉదయం లేచిన తర్వాత పాలు తీపోయే ముందు దానాన్ని తడిపొడి దానా పెట్టండి. నీళ్ళ పోయిస్తారంటే ముంచుకొని తాగేస్తాయి, వెన్న శాతం రాదు. ఎక్కువసేపు మన పశువు నమిలినప్పుడే ఈ లాలాజలం అనేది కడుపులో మింగుతుంది, అప్పుడు వెన్న శాతం పెరుగుతుంది, అజీర్తి రాదు. సోడా ఉప్పు నేను చెప్పినట్టుగా 4 రోజులకోసారి 50 గ్రాములు లేదమ్మా నువ్వు చెప్పినట్టు రోజుగా వాడే పని హోటల్ది రోజు 25 గ్రాములు సోడా ఉప్పు వాడుకోండి. ఇవన్నీ చేయండి, బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ కాపు ర్యాలీకి సార్ పర్మిషను మీ గోపాల మిత్ర ఆధ్వర్యంలో ఏమయ్యా ఈసారి డబుల్ పెట్టాలా. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రిపుల్ వేసామను, ఆడదోడల శమను వీళ్ళందరూ కూడా వేయించుకుంటున్నారు. తిరగట్టేదానికి చాలా ఉన్నాయి. పెద్ద ఆయన సార్ కూడా చెప్పినారు, మీకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఈరోజు వస్తానే ఉదయాన్నే ఎద ఇంజక్షన్ చేయించొద్దు. ఇక్కడ ఎట్లా ప్రాక్టీస్ ఎట్లుంది, ఇక్కడ ఎదకొస్తే ఆ రోజు చేస్తావా మరుసటి రోజు చేస్తావా? ఈ రోజు సాయంత్రం వస్తే మరుసటి రోజు సాయంత్రం చెప్పండి. సాయంత్రానికి సాయంత్రం, ఉదయాన్ని ఉదయం, అప్పుడు మీ ఎద నిలబడతాయి. ఒక్కోసారి బర్రెలు చూడండి మీరు 36 గంటలు అట్లా ఎదలో ఉంటాయి. కొన్ని 3వ రోజు కూడా ఎదలో ఉంటుంది. ఖచ్చితంగా 3వ రోజు కూడా చేయించాలి. కొన్ని 5వ రోజులు 6వ రోజులకి మళ్ళీ తిరగడుతుంటాయి. నాది ఏం చేసే చెప్పిన గమ్మున ఉండకూడదు. 5-6 రోజులు ఏదైనా అరుదుగా వస్తే 5-6 రోజులు అప్పుడు కూడా మళ్ళీ ఒక శమను వీర్యాన్ని వేయించాలి. అప్పుడు నిలబడడానికి అవకాశం. తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా డౌట్లు ఉన్నప్పుడు మన ఏడీ గారు డాక్టర్ దగ్గర గర్భసంచి పరీక్షలు చేస్తారు. పరీక్షలు అప్పుడు కానీ తెలియవు. కొన్నిటికి కణుతులు ఉంటాయి లోపల గర్భాశయంలో, మనకు తెలియవు, అట్లా ఉండిపోతాయి. రావు ఎదకే రావు అంటే గుడిపోతే అయిపోతుంది. కషాయి వచ్చింది, కొన్ని తిరగడుతూనే ఉంటాయి. దానికి కూడా మంచి మందులు ఉన్నాయి. ఈ క్యాంపుల్లో కూడా మందులు ఇస్తారు, అవన్నీ వాడతాం. కొన్ని ఏమవుతాయి 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా ఎదక రాబోయి సైజ్ ఏమో బాగుంటుంది, వాటికి లోపాలు ఉండొచ్చు. ఒక్క ఎదరు వదులుకున్నారనుకోండి 3000 పోయినట్టే కదా. నేను చెప్పిన దానాలు ఇవన్నీ కూడా పాలు ఇవ్వలేదనుకో ఒట్టిదాన్ని మేపే అంత స్తోమతుంది ఈరోజు లేదు. ఉండేది 20-10 పశువులు కాదు, ఉన్న వాటికి 2-3ని మనం కాపాడుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతి ఏటా ఒక పాడి పశువు ఎంత ఉంటుంది, దూడలే మనకి ఎక్కి రావాలి. తోలుపు రప్పించుకోకూడదు. 21 రోజుకే వస్తాయి, నేను కాదల్లా, మామూలు ప్రక్రియ. ఇప్పుడు ఆయన అన్నారు పూజ లేదని అరుదుగా ఉండొచ్చు, మీరు ఏమనుకుంటే 5-6 రోజులకు వచ్చేసి వదిలేస్తారు. కానీ 5-6 రోజులు అప్పుడు వచ్చిన ఎదలు ఇంజక్షన్ నేను ఈరోజు చేంజ్ చేసేటప్పుడు మీరు గమ్మున ఉంటారు. 2వ రోజు 3వ రోజు కూడా లాస్ట్లో కూడా మళ్ళీ ఇంజక్షన్ చేయాలి. ఇవన్నీ లోపాలు ఉన్నప్పుడు ఈ వాడుకుంటే మీకేమవుతాయి, కట్టు నిలబడిపోతాయి.
ఏదో ఇంజక్షన్ వేసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు పరిగెత్తనికూడదు, నీడను వాటిని కట్టేసుకోండి, చల్లటి నీడతో మడి మీద మొత్తం ఒళ్ళంతా కడగండి. ఎది ఇంజక్షన్ కూడా వెంటనే చేయించకూడదు, ఒక అర్ధ గంట రెస్ట్ ఇచ్చి తర్వాత ఎది ఇంజక్షన్ చేయించు. వాళ్ళు బోన్ దగ్గర పోతుంటారా, మా ఇంటి దగ్గర కొట్టాన్ని కట్టే చేపిస్తుంటారా? ఇంటికాడైనా కూడా 2-3 పట్టుకోమని ఎగిరెగిరి తోగకూడదు, నిదానంగా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా. థ్యాంక్ యూ, చాలా ఓపికగా విన్నారు. ఇంకొక 15 నిమిషాల సేపు మా సారు ఈవో గారు డాక్టర్లు అందరూ దోళ్ళన్నింటినీ నాకు వచ్చిన ప్రైజ్ అనేది లేకుండా ఉన్న వాటిల్లో ఎప్పుడు బలవంతులే కదా, మంచి మేనేజ్మెంట్ వాళ్ళకి పెద్ద 3 ఉంటాయి, మిగతా వాటి చిన్న ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న బహుమతి ఇవన్నీ. నెక్స్ట్ మీ ప్రతి దోడు కూడా అది పొందాలి ఏమ్మా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేటట్టు ఉండాలి మీ దోడు కూడా. అమ్మా, పశు కిసాన్ క్రెడిట్ కార్డు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక సౌలభ్యం ఇచ్చున్నారు. 1,00,000 నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే మీరు మీ బ్యాంక్ మేనేజర్ మీరు కలవండి, మీకు ఏదైనా కొనుక్కోవచ్చు, దానా అయినా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం కావచ్చునో తెచ్చుకోవచ్చు. 1,00,000 నుంచి 1,50,000 ఇస్తాం. మీ బ్యాంక్ మేనేజర్ని కలవమ్మా. మా డాక్టర్ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి మీ పశువులు ఉన్నట్టు. ప్రభుత్వ తరఫున సబ్సిడీలు అంటూ ప్రస్తుతానికి లేవు, ఏదైనా వచ్చినప్పుడు మీకు అవకాశాలు ఉంటాయి. లేదు మీ గ్రూప్ ఉంటుంది కదా, పొదుపు గ్రూప్ ఉందా మీకు, మీ డబ్బులు ఉన్నాయి కదా, మీ డబ్బుల్లో కూడా మీరు పావుల వడ్డే కదా మీరైనా కొనుక్కోవచ్చు. బ్యాంకులు ఇస్తున్నారమ్మా, విరివిగా ఇస్తున్నారు, మీ బ్యాంక్ వాళ్ళు కలవండి. మురళి. సో అందరికన్నా మా అందరికన్నా డీడీ గారు చాలా చక్కగా మీకు అరటిపండు వచ్చినట్టు చెప్తున్నారు. సో ఫైనల్గా అలాగే అలాగే తప్పకుండా మీకు పాంప్లెట్ రూపంలో మీకు చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవును, ఇస్తాం. బ్రహ్మాండం సలహా. నీ పేరేంటమ్మా? శ్రీనివాసు. గేదెలు ఉన్నాయా? ఎనిహో లేకపోయినా పర్లేదు. ఫైనల్గా ఇప్పుడు ఆ ప్రైజులు ఇస్తారు. ఓకే. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దూడలు అయితే తీసుకొచ్చారు చాలామంది. ఇంకా మంచి దూడలు అయితే బాగుండేది. మెయిన్గా ఇందాక ఒక సారు డీడీ గారు ఈ విషయం చెప్పారు. ఇది చాలా మంచి క్వాలిటీ మినరల్ మిక్సర్. మనకి ఎక్కడైనా కానీ శరీరంలో ఖనిజ లవణ మిశ్రమాలు తగ్గితే అది పశువు కట్టేదానికి ఇబ్బంది పడుతుంది. తిరగట్టే పశువు కింద ఏంటంటే లెక్క అంటే 1, 2, 3 సార్లు వరుసగా మనం ఎద ఇంజెక్షన్ చేపించి కానీ కురదాటి కానీ అది మళ్ళీ తిరగడుతూ ఉందంటే అది తిరగట్టే పశువు కింద లెక్క. అట్లాంటి పశువుల్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అదేమన్నా తెల్లమైలు వేస్తుందా, గర్భంలో ఇన్ఫెక్షన్ ఉందా, ఏమి లేకపోతే డాక్టర్ గారి చేత పరీక్ష చేయించి అండాల్లో కదలికలు ఉన్నాయా, అండాలు ఎట్లా ఉన్నాయి, అండాల్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అట్లాంటివి మనం చూసుకోవాలి. ఈయన ఇందాక అడిగిన దానికి ఈ విషయం చెప్తున్నాను. ఎందుకు తిరగడుతుంది? ఎద ఇంజెక్షన్ ఆపేసేయండి వేయడం. మీరు ఎద ఇంజెక్షన్ చేయించొద్దు అసలు. దాని లోపల కారణం ఏదో చూడండి. మనము ఈ క్యాంప్స్లో మంచి హార్మోనల్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నాం. దానికి సంబంధించినవి అంటే ఏదన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేస్తుంది. ఎదకి వచ్చిన పశువు కూడా కట్టుకొని నిలబడేదానికి కూడా హార్మోన్స్ కూడా ఇస్తున్నాం మనం. అట్లాంటి వాటికి డాక్టర్ సలహాబడి మనం చేసుకోవాలి. ఒకవేళ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దానికి వైద్యం చేసుకోవాలి. ఆ వైద్యం ఎట్లా అంటే ఆ వైద్యం పూర్తిగా నయమైనాకనే ఒక ఎద గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేయించాలి. మీరు ఇంకా చాలామంది కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, చాలామంది చేయిస్తూ ఉంటారు. తొలి పెయ్య అని ఎదవుతా ఉందంటే 4 ఎదలు వదిలేసండి. శరీర బరువు లోపల జననేంద్రియాలు గర్భాశయం డెవలప్ కావాలా, అండం నుంచి అండాలు విడుదల కావాలా, టైం పడుతుంది. అందుకోసం 4 ఎదలు ఫస్ట్ 4 ఎదలు వదిలేసేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే టైమ్లీ ఇన్సెమినేషన్. ఎద గమనించి ఉదయం ఏదైతే సాయంత్రం ఏదైతే ఉదయం, ఎప్పుడైనా చల్లపూట కానీ చేపిస్తే చాలా మంచిది అనమాట. ఇందాకనే లింగ నిర్ధారణ వీర్యం గురించి మాట్లాడుకున్నాము. ఈ వీర్యం ఎప్పుడు గ్యాప్ తక్కువగా అంటే అది లోడ్ చేసిన తర్వాత గ్యాప్ తక్కువగా ఉండే వాటికి చేస్తే నిలుస్తుంది. మెయిన్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయించండి.
చల్లపూట కానీ చేయిస్తే నిలబడుతుంది అనమాట. ఎందుకంటే మీరు డబ్బులు పెట్టేది 150 రూపాయలు, దాన్ని కూడా మంచి ఆరోగ్యంగా పశువులు హెల్తీగా ఉన్నాయి, పశువు ఆరోగ్యంగా ఉన్న వాటికి మీరు ఎందుకు రాలేదనే పాయింట్ కాస్త మీరు పెద్ద మనసుతో ఉండండి. ఈసారి వస్తాయి. పార్టిసిపెంట్ ప్రతి వాళ్ళకి ఉంటే ఇప్పుడు ఆ రిజల్ట్ని మన ఈఓ గారు అనౌన్స్ చేస్తారు, మన సిఇఓ గారు వాటిని ట్రైనింగ్ చేస్తారు. పేర్లు పిలిచినప్పుడు వచ్చి తీసుకోవాల్సిందే కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన వాటిల్లో దూడల్లో మాకు బాగా నచ్చి కొద్దిగా బ్రీడ్ క్వాలిటీస్ ఉన్న వాటిని కొద్దిగా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే అది సన్నగా ఉందా లావుగా ఉందా అని కాదు, దాని క్వాలిటీస్ ఉన్నాయా లేదా, కరెక్ట్గా జాతి లక్షణాలు ఉన్నాయా అనేది లేదా అనేది మనము సెలెక్ట్ చేసాము అనమాట. ముందుగా నేను చదివిన వాళ్ళు దూడను కూడా తీసుకొని రావాలి ఇక్కడికి. ఫస్ట్ ప్రైజ్ సందు ఆదిలక్ష్మి, వైఫ్ ఆఫ్ మల్లికార్జున. దూడ ఏదమ్మా చూపిస్తూ, మూడోది అదే చిన్నది, బాగుంది బాబు. ఒక్కసారి దాన్ని తీసుకుని చిన్నదోడ్రాయి అది ఓన్లీ దోళ్ళే. సందు భాగ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ మల్లికార్జున. మన సందు ఆదిలక్ష్మి, వైఫ్ ఆఫ్ మల్లికార్జున. మన స్టేట్ సిఇఓ ద్వారా ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటున్నారు వాళ్ళ దూడకి. చాలా సంతోషం. ఇట్లాంటి అవకాశాలు అందరికీ రావు, దాని నిండా పాలు పోయాలి. సెకండ్ ప్రైజ్ కల్లం శ్రీనివాసులు రెడ్డి. కల్లం శ్రీనివాసులు రెడ్డి ఉన్నారా? అక్కడ దూడలో హెచ్ఎఫ్ ఉన్నాయి చూడండి, రమ్మని చెప్పు. సెకండ్ ప్రైజ్ ఇది ఫిమేల్ కాఫ్ 5 months సార్, మంచి క్వాలిటీ సార్. కల్లం శ్రీనివాసులు రెడ్డి, సన్ ఆఫ్ కోటారెడ్డి. సెకండ్ ప్రైజ్. మారాబత్తిన ఆదిలక్ష్మి. మా నీ దూడ బాగుంది కానీ మేము ఫస్ట్ ప్రైజ్ దానికి ఇచ్చాము అనమాట. ఓకేనా? అవి దూడ బాగుందని అంత కాన్ఫిడెన్స్ ఉందా ఆమె. అది ఇంటి పేరు మారింది సార్. మారాబత్తిన ఆదిలక్ష్మి. అమ్మ రోజు 30 నుంచి 50 గ్రాములు వేసుకోవచ్చు. అది 30 గ్రాములు వాడండి. దూడలకు వాడద్దులండి ప్రస్తుతానికి. దూడలకు పాలు బాగా వదలండి. నెక్స్ట్ పిలిచిన వాళ్ళు వస్తే పోలిశెట్టి భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి పండి వర్షం పండి. ఆ ప్రైజ్ ఇది తీసుకో, తీసుకో. పాల క్యాన్లు తీసుకో ఫస్ట్. పాల క్యాన్లు తీసుకో, నీ ఇష్టం ఏదైనా తీసుకోండి పర్లేదు. అంతా ఈ బకెట్లు ఉన్నాయని. పోకల భాగ్యలక్ష్మి, పోలిశెట్టి భాగ్యలక్ష్మి. పుల్లల చెరువు ఏడుకొండలు బాబాయ్. పుల్లల చెరువు ఏడుకొండలు. అమ్మా పోకల వెంకాయమ్మ. పోకల వెంకాయమ్మ. పోకల ఎల్లమంద. పోకల ఎల్లమంద. జాగ్రత్తగా ఎక్కువ. మారాబత్తిన ఆదిలక్ష్మి. మారాబత్తిన ఆదిలక్ష్మి వచ్చేసిందిగా. పోకల ఎల్లమంద అయినా. ఓకే రాంబాబు నువ్వు చెప్పాలి. అన్నీ ఇస్తున్నా.
వెంకటేశ్వర బాబాయ్ రండి, రెడీగా ఉండండి. తర్వాత అమ్మటి పిచ్చమ్మా, అమ్మటి పిచ్చమ్మ పిన్నా, నువ్వు కూడా పిన్నా. పక్కండి పక్కే మా అదే ఈ అమ్మాయి నువ్వు అయ్యా ఆ అమ్మాయి అది ఓకే ఇక వర్షం కాదు. నారాయణమ్మ నువ్వు కూడా నారాయణమ్మ దా పిన్న ఆ పిన్న నువ్వు కూడా ఆయన పిన్న రా నువ్వు కూడా అన్న రెడ్డి అన్న నువ్వు రా నువ్వు కూడా నీ ఎక్కువ చేతులు కూడా పట్టుకోమ్మా, చేతులు పట్టుకోండి. ఆయన కూడా ఇవ్వండి సార్. అది బకెట్ పట్టుకోయాను. అన్న వెంకటేశ్వర అన్న నువ్వు కూడా నువ్వే దగ్గర రాజేష్ నందిని వెంకటేశ్వర నూరా మరి బరిలో సారికి ఏదో నేను తీసుకున్నారు కదా, అవి ఒకసారి బోన్లేదు ఇస్తే సార్ వాళ్ళు చూస్తారు. తర్వాత పిలవంగానే మీ గేదెల్ని మీ దూడలను తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్స్. పిలవంగానే వచ్చినందుకు మీ సహకారం అయితే నేను ఇంకా ఏదైనా చేయగలను. దయచేసి చెప్తున్నా నా మీద మీ సహకారం ఉంచాలని కోరుకుంటున్నాను. అదే థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ఇట్లాంటి ప్యాకెట్లు ఇస్తారు అందరికి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. మీరు ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూలంకుషంగా అర్థం చేసుకునేసి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఫాలో అయ్యి మనం అభివృద్ధి చేసుకుంటారని, పశువులను అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తాము. తూచా తప్పకుండా అన్ని పాటించండి. మీ పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోండి. లింగ నిర్ధారణ వీర్యం మాత్రం అందరూ చేయించుకోండి. ఎందుకంటే కేవలం పెయ్యదోళ్ళు పుట్టే సెమనే చేస్తున్నాడు మన గోపాల మిత్ర. దాన్ని అందరూ ఎంకరేజ్ చేసుకునేసి ప్రతి ఒక్క మీ పాడి పశువులకి అంతా లింగ నిర్ధారణ ఈసారి సంవత్సరానికి 2 సంవత్సరాలకంతా మీ ఊర్లో మొత్తం పెయ్యదోళ్ళే ఉండాలి టోటల్గా. మేము ఇప్పుడు చూసాం చాలా మేల్ కాప్స్ కూడా ఉన్నాయి. ఈ మగదోళ్ళు మాత్రం లేకుండా టోటల్గా పెయ్యదోళ్ళు ఉంటేనే మీ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ. ఈ పట్టుకోం ఇదిగో
నా కాడికి రా నా లింగి బాగాలేదు ఏమన్నా ఏమన్నా భయపడి నాకు ఇచ్చిన ఏమన్నా సార్ ఫోటో అక్క ఏం కావాలి రవీంద్ర ఉంటే తీసుకురావు